ఓకే సార్, అంటే అవన్నీ ప్రొవిజన్ అప్లికేబుల్ అవుతాయి. బట్ ఒకవేళ విచారణకు రాకుంటే ఈ జ్యుడిషియల్ కమిషన్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుందా? ఇప్పుడు కోర్టు ముందుకు ఒక ముద్దాయి కానీ కోర్టు ముందుకు ప్రతివాది కానీ రానట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో వీళ్ళకి కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో అంటే వీళ్ళకి అలాంటి అవకాశాలు అంటే కోర్టు ముందు అటెండ్ కాకపోతే సమన్స్ ఇష్యూ చేస్తారు, అవును, వారెంట్ తర్వాత వారెంట్ ఇష్యూ చేస్తారు, తర్వాత వారెంట్, ఆ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ కదా, దాని తర్వాత ప్రాపర్టీ ఎన్నో ఉంటే ప్రొవిజన్స్ ఉంటే అవన్నీ ఫాలో చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఆయనకు రిలీఫ్ లభించింది. అది రిలీఫ్ లభించిందంటే అది చిన్న టెక్నికల్ పొరపాటు వల్ల జరిగిందండి. అక్కడ నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే సందర్భంగా ఏదో మరి ఏదో జరిగింది అక్కడ. దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇతడు ప్రెజుడిస్ తో మైండ్ తో ఉన్నాడు, అంటే ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతున్నది అనేది అని అభిప్రాయంతో అది కమిషన్ ను రద్దు చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే జడ్జీలు కానీ కమిషన్ లో ఉండేటటువంటి వాళ్ళు కానీ వాళ్లకు ఎలాంటి ప్రయర్ ఒపీనియన్ అన్నింటిను ఒకే దృష్టిలో చూడాలా, సమాన దృష్టితో చూడాలా. ఎలాంటి ఒక మనసులో కొన్ని భావాలు పెట్టుకొని కొన్ని అభిప్రాయాలు పెట్టుకొని ఎంక్వైరీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే ఓకే, సో ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించడం వల్ల కేవలం టెక్నికల్ ఆధారంగా మాత్రమే జరిగింది, అంతే అంతే ఓన్లీ టెక్నికల్ గా వేస్తుందో ఈయన ప్లీజ్ అంటే మొదలే అభిప్రాయానికి వచ్చినట్లు కనబడుతున్నది అనే భావన చేత అది సరైన పద్ధతి కాదు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేస్తున్నది. సో మరి నెక్స్ట్ వచ్చిన కమిషన్ ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద వాళ్ళు అడగలేదు మరి మళ్ళీ కేసీఆర్ విచారణకు హాజరు కమ్మని వాళ్ళు ఏం చెప్పలేదు. అది అప్పుడు ఒక అందులో విచారించాల్సిన అవసరం లేదా అనేది కమిషన్ వాళ్ళు నిర్ణయం చేస్తారండి. ప్రతి దానిలో ప్రతి కేసులో అంటే ఇలాంటి కమిషన్స్ అందరినీ విచారించాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే ఉన్న సాక్ష్యాలని ఉన్న ఆధారాలన్నీ కూడా లెక్క తీసుకొని ఉన్న పత్రాలని ఎగ్జామ్ చేసి ఫ్యాక్ట్స్ అన్ని చూసి వాళ్ళ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటది. ఓకే, సో అంటే కంపల్సరీగా పిలవాల్సిన అవసరం అంటూ ఏం లేదు. అది ఉందా లేదా ఇప్పుడున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు నిర్ణయం చేస్తారు ఆ విషయం. అంటే అక్కడ మెటీరియల్ మా ముందు ఉండదు కదా, మా ముందు ఖైదాలు అనేది ఉండవు కదా. అంటే మొత్తం రికార్డ్స్ సార్ దగ్గర ఉంటాయి కాబట్టి జస్టిస్ పిసి ఘోష్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏ పరిస్థితులలో వీళ్ళని పిలవాలని అనుకున్నాడో అది మరి వాళ్ళకే తెలుస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు ఈ కమిషన్ సంబంధించి గడువు చాలాసార్లు పొడిగిచ్చారు. మరి ఇప్పటి వరకు పిలవకుండా ఇప్పుడు మళ్ళీ 2 నెలల గడువు పిలిచిన తర్వాత పిలవడాన్ని ఎట్లా మనం చూడాలి? కమిషన్ వాళ్ళకి 2 నెలల జీతాలు రావాలి కదా. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు మే 31 వరకు ఇప్పుడు అట్లా కాదండి. దాని గురించి వేరే లైట్ గా తీసుకోవాలి. కానీ విషయం ఏంటంటే జ్యుడిషియల్ పే కమిషన్ ఒకటి వేసారు ఇంతకు ముందు. ఓకే, కొన్ని సంవత్సరాల పాటు జరిగింది అది. ఓకే, హలో సార్ వింటున్నా చెప్పండి. ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతాయి. ఓకే, ఏంటంటే అది మరి అందరికీ అది తెలిసిన విషయమేనండి. ఓకే, అంటే ఈ కేసులో అట్లాంటిదని నేను అనుకోవడం లేదు. ఈ కేసు చాలా కొద్దిగా ఫాస్ట్ గానే జరుగుతున్నది. ఇంకో 2-3 months లో కంప్లీట్ అయిపోవచ్చు. అందులో బట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ముందు రిపోర్ట్ వచ్చి 6 నెలలు 7 నెలలు అయినట్టుంది. బట్ అది దాని మీద ప్రభుత్వం మరి ఏం చర్య లేకపోతే దాని గురించి ఏం ముందుకెళ్ళినట్టు ఏం కనిపించట్లేదు సార్. ఏదైనా కాదండి, ఇప్పుడు ఒక చర్య ఒకటి చెయ్యాలి అని అంటే మనం ఒక యాక్షన్ తీసుకోవాలంటే దానికి చాలా లీగల్ గా మోరల్ గా రకరకాలైనటువంటి ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఏంటంటే లైలా మజ్ను సినిమాలో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఏముంటుందంటే ఆ మజ్నును రాళ్లతో కొడతా ఉంటారు. మజ్ను రాళ్లతో కొడతా ఉంటే ఆమె ఒక పాట పాడుతుంది. ఏమంటుందంటే ఇంతవరకు మీలో ఏ నేరం చెయ్యని వాడు రాయితో కొట్టండి అని ఆ పాట యొక్క అర్థం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కొన్ని డిఫెక్ట్స్ కనుక ఉంటే నేను ఎందుకు క్షమిస్తాను, నన్ను క్షమించు అనే పద్ధతి దూరంలో పోయేటటువంటి వాళ్ళు అధికారం లోపల ఉంటే ఎక్కడైనా దానిలో
ఇట్లా అది ఉండడానికి అవకాశం ఉందని ప్రజలు భావించే ప్రమాదం ఉన్నది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించాలా, ఏదైతుందో మీరు యాక్షన్ తీసుకోవడం లేదు అంటే మీ దగ్గర ఏదో పొరపాట్లు ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకోవడం ముందుకు రావడం లేదు అనే భావన ప్రజలకు వస్తుంది. ఓకే. అప్రతిష్ట రావద్దు అంటే ఆ రిపోర్టును బయట పెట్టాల వాళ్ళు సరైన పద్ధతిలో సరైన విధంగా యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోవడానికి మనకెందుకు భయం? ఓకే సార్, ఇంకొకటి నేనేమంటానంటే ఇప్పుడు